హలో అందరికీ. మా హస్బెండు నిన్న ఈవినింగ్ కాల్ చేశారు ఆఫీస్ నుంచి. నాకు డబుల్ కా మీఠా తినాలనిపిస్తుంది, చేసి పెట్టావా అని అయితే అడిగారనమాట. అంత ప్రేమగా చేసి పెట్టావా అని అడిగితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మనసు ఊరుకుంటుంది చెప్పండి. సో అంతకంటే ప్రేమగా నేనైతే డబుల్ కా మీఠా అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో నా ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. నేను డబుల్ కా మీఠా కోసం అయితే కొన్ని బ్రెడ్ ముక్కలను అయితే తీసుకొని వాటిని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత షుగర్ సిరప్ కోసం అయితే 1½ గ్లాస్ కంటే తక్కువ షుగర్ తీసేసుకొని 1½ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలాచీ అయితే వేసేసుకొని షుగర్ సిరప్ కోసం అయితే పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అదే ఇంకొక స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి అయితే వేసుకొని బ్రెడ్ ముక్కలను అయితే వేయించుకోవడానికి అని చెప్పేసి నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఆ నెయ్యి కాగే లోపు అయితే నేను ఈ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది అనమాట కొంచెము. సో అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేయడం వల్ల సో షుగర్ సిరప్కి కొంచెం టేస్ట్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత నేను కట్ చేసిన బ్రెడ్ ముక్కలను అయితే నెయ్యిలో వేయించుకున్నాను. చాలామంది డీప్ ఫ్రై చేస్తారు నూనెలో, అలా నాకు ఇష్టం ఉండదు నూనెలో డీప్ ఫ్రై చేయడము. సో నేనైతే ఇట్లా నెయ్యిలోనే వేయించుకుంటూ ఉంటాను ఎప్పుడు. సో రెండు వైపులా బ్రెడ్ ముక్కలను అయితే రెండు వైపులా సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. తెల్లగా ఉంటే కూడా తీసేసుకోవద్దు. నేనైతే సిమ్లో పెట్టుకొని సో చాలా చక్కగా రెండు వైపులా కాలే విధంగా అయితే వేయించేసుకున్నాను. సో అన్ని బ్రెడ్ ముక్కలను అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంతలోపు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే అందులో కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ వచ్చేసి కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. సో ఈసారి నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని మాత్రమే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ ఒక 2-3 వేసుకోవచ్చు అందులో షుగర్ సిరప్లో. ఆ తర్వాత నేను షుగర్ సిరప్ కొంచెం చల్లారిన తర్వాత సో వేయించేసుకున్న బ్రెడ్ ముక్కలను అన్నిటిని అందులో వేసేసాను అనమాట. షుగర్ సిరప్లో వేసేసి సో కొంచెం లైట్గా అన్ని ముక్కలకి పట్టే విధంగా కొంచెం కలయబెట్టాను అనమాట. ఆ ముక్కల్ని ఆ షుగర్ సిరప్లో కలయబెట్టాను. సో ముక్కలు విడిపోకుండా కలుపుకోవాలండి, ఇరిగిపోకుండా అయితే కలిపేసుకోవాలి. ఆ తర్వాత గార్నిషింగ్ కోసం అయితే నేనైతే బాదాంని అయితే కొంచెం రోట్లో కొంచెం కచ్చాబిచ్చాగా దంచేసుకొని ఆ బాదాం ముక్కలను అయితే గార్నిషింగ్ అయితే వేసుకున్నాను. మనం పిస్తా ఇంకా కాజుని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఓన్లీ బాదాం మాత్రమే యాడ్ చేసుకున్నాను అనమాట. సో నేను రెడీ చేసేసానండి, అయిపోయింది. సో డబుల్ కా మీఠా అయితే ఇంత సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంతకీ మా వారు ఏమన్నారో తెలుసా, బ్రెడ్ ఇది తిని చాలా అంటే చాలా బాగుందని అయితే నాకైతే మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.